అసలు కామెంట్లా లేక అందులో నిజం ఉందా ఏం జరిగిందనేది. ఇక బీర్ల విషయంలో కూడా కొంత మందుబాబులు బీర్ల మీద అనాసక్తి చూపిస్తున్నారు. ఎందుకయ్యా అంటే ధరలు పెంచిన కారణంగా స్ట్రాంగ్ బీరు లైట్ బీరు 10 రూపాయలు 20 రూపాయలు పెంచడం వల్ల గతేడాదితో పోలిస్తే సమ్మర్లో ఈ ఏడాది 15% బీర్ల అమ్మకాలు తగ్గినాయి అని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఒకసారి చూద్దాం. వేసవి వచ్చిందంటే మందుబాబులంతా చిల్డ్ బీర్ల కోసం ఎగబడుతుంటారు. ఒక్కోసారి బీర్లన్నీ అయిపోయి నో స్టాక్ బోర్డులు పెట్టిన సంఘటనలు దర్శనమిస్తుంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం అంతా రివర్స్లో నడుస్తుంది. గత 2 నెలల్లో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఏడాది దాదాపు 15% బీర్ల అమ్మకాలు తగ్గినాయట. బీరు ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుసు. దీంతో పాటు ఎక్కువ మంది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పేసి ఆబ్కారీ అధికారులు చెప్తా ఉన్నారు. ఫిబ్రవరి 11న ధరల పెరుగుదల తర్వాత వరుసగా 2 నెలల్లో మార్చి ఏప్రిల్ నెలల్లో బీర్ల అమ్మకాలు తగ్గినాయి. మొత్తం మీద గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2 నెలల్లో 15% అమ్మకాలు తగ్గిపోయినాయంట. ఏప్రిల్లో 8% తగ్గినాయి. గత సంవత్సరం 50 లక్షల కేసుల అమ్ముడుపోతే 50 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోతే ఈ సంవత్సరం 46 లక్షల బీర్ల కేసులే అమ్ముడుపోయారట. మార్చిలో 23% తగ్గిందంట బీర్ల అమ్మకాలు. సో ఎందుకంటే చాలా బ్రాండ్లు 30,030-40 రూపాయల వరకు పెరుగుతున్నాయి. దీంతో మేడ్ ఇన్ ఇండియా ఫారిన్ లిక్కర్ అంటే ఇండియాలో తయారు చేసిన ఫారిన్ లిక్కర్ను కొనేటందుకు తాగేటందుకే ఆసక్తి చూపిస్తారంటే బీర్ల అమ్మకాలు అందుకే తగ్గినాయి అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక వార్త చూడొచ్చు. మరి ఇప్పటికే రాష్ట్ర బ్రూవరేజెస్ అంటారు కదా, దానికి ఒక ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖకి ఒక నివేదిక ఒక మెసేజ్ లాంటిది అయితే పాస్ చేసింది. ఏమని, బీర్ల మీద ధరలు పెంచడం వల్ల బీర్ల అమ్మకాలు తగ్గినాయి, 15% తగ్గినాయి అని చెప్పేసి చెప్పింది. మరి ఈ కోణంలో ఆలోచించి బీర్ల ధరలు తగ్గించి చేస్తే మళ్ళీ బీర్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి. అయితే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇక బీర్ల అమ్మకాల మీద కూడా ఈ ఎఫెక్టు ఉందని చెప్పొచ్చు. ఇక ఇంకోటి ఇక్కడ దారుణం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగింది. ఎంత దారుణం అంటే 2 నెలల పసిపాపను కన్న తల్లే బాయిలో పడేసి నాటకం ఆడింది. ఏమని, నా బిడ్డ కనిపిస్తలేదు,